అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక కొత్త ప్లేస్కి చూపెడతా. వీడు నా తమ్ముడు వచ్చాడు, కొత్తగూడెంలో ఉంటాడు. అయితే ఈరోజు నేను భద్రాచలంలోనే ఉంటా, కానీ నాకు తెలియకుండా నాకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి లొకేషన్, ఒక గుడి ఉందంట. అది నాకే తెలియదు, రీసెంట్గానే నాకు రివీల్ అయింది. వీడికి చూపిద్దామని తీసుకుపోతున్నా. మీకు కూడా దారి చూపిస్తా, తర్వాత అడ్రస్ చెప్తా ఎక్కడ అనేది లాస్ట్లో చెప్తాను. ఓకేనా? ఓకే, మీకు దారి కూడా చూపిస్తాను. టాటా. రోడ్డు బైకులు వస్తున్నాయి, జాగ్రత్త. ఈ దారి దూరంగా ఎక్కడో మీకు కనిపిస్తూ ఉండొచ్చు, చూస్తే అగోండి జూమ్ చేశాను, అక్కడ ఉంటుంది రోడ్డు. కొంచెం విషయం ఏంటంటే ఇంకో 2-3 రోజులు ఆగితే శ్రీరామనవమి ప్రారంభం అవుతుంది. అందరూ భద్రాచలం రండి, చాలా బాగా సంబరాలు జరుగుతాయి. నేను కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి కొంచెం దారి పర్వాలేదు. ఓకే, ఇక్కడ బండి వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసేద్దాం నీడలో. ఇక్కడ పార్క్ చేసేరా నీడలో. అందరికీ నమస్కారం. రెండోసారి ఇదే మీకు నేను చూపెడదాం అనుకున్న గుడి శ్రీ 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 సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అన్నమాట. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు పుట్టక ముందు కట్టారట గుడి. నేను పుట్టినప్పటి నుండి తెలుసు, కానీ 15 కిలోమీటర్ల దూరంలోనే గుడి ఉందని నాకు తెలియదు. రీసెంట్గానే ఈ ఊర్లోనే గుడ్రాయి జాతర జరుగుతుంది. అది జరిగే టైంలో రివీల్ అయింది నాకు. మా తమ్ముడు తీసుకొచ్చాడు, కాకపోతే నైట్ కూడా తీసుకొచ్చాడు. మీకోసం మళ్ళీ పగలు వచ్చాను. ఎండలు బాగా కొడుతున్నాయి, మధ్యాహ్నం కాబట్టి భక్తులు ఎవరు లేరు, కాబట్టి గుడి చూపిద్దామని మీకు తీసుకొచ్చాను. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీకు చూపిస్తాను గుడి చుట్టూ వాతావరణం, మొత్తం లొకేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉంది. గోదావరి గట్టు మీద ఉంటుంది. మీకు కాసేపట్లో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఈ గుడితో పాటు ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, ఆ రెండింటిని మీకు రివీల్ చేస్తాను ఈరోజు. ఓకే, చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇదే గుడి భద్రాచలం నుండి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. దారాబోదాం. మా తమ్ముడు సన్లైట్ లేదు, కానీ సన్లైట్ ఉంటే మంచిగా పడతా అన్న, అందుకే సన్లైట్ వస్తుంది. కొంచెం ముందుకు పోదాం, వస్తుంది. మంచి వ్యూ చూపిస్తాను కొంచెం ముందుకు వస్తే. రండి, ఖచ్చితంగా భద్రాచలం వస్తే ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. గుడి పేరేంటి? ఇప్పుడు మీకు ఇది గుడి ఎప్పటిదోట, నేను పుట్టక, మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు పుట్టక ముందు గుడి అంట. మనకి అంత ఐడియా లేదు. మనం రీసెంట్గా ఒక పనుండి ఇటు రావడం వల్ల తెలిసింది. మీకు చూపిస్తా, బ్యాక్ కెమెరా బ్రైట్నెస్గా కనబడదని. ఇదే బ్యాక్ వ్యూ, మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. ఇది మొత్తం గుడి. మనం భద్రాచలం నుంచి కరెక్ట్గా ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపల వస్తుంది. భద్రాచలం ఖచ్చితంగా రండి. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను, నాతో పాటు ఫాలో అవ్వండి. ఇది వ్యూ ఇక్కడ నుంచి. కొంచెం జాగ్రత్త, ఇది పట్టుకోకండి, పట్టుకొని ఏడాడొచ్చు అనుకోకండి. జస్ట్ ప్లాస్టిక్ ప్రొటెక్షన్ పెట్టారు. ఇది మొత్తం వ్యూ మీకు నేను చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వ్యూ చూడండి. ఖచ్చితంగా భద్రాచలం వచ్చినప్పుడు మిస్ కాకుండా రండి ఈ ప్లేస్కి. గుడి క్లోజ్ చేసి ఉంది, లోపల ఏ దేవుడు ఉన్నాడు చూపిద్దామంటే. మొత్తం వ్యూ ఒక్కసారి పైన ఉంది. ఇక్కడి నుంచి గోదావరి మీకు జూమ్ చేస్తాను, చూడండి. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మిస్ కాకుండా రండి. మా తమ్ముడు ఏదో చేస్తున్నాడు, ఆయన చెట్లు కానీ అది మొత్తం ఒక్కసారి చూడండి. చాలా బాగుంది కదా, చూడండి. చూడండి
ఎండలు భయంకరంగా కొడుతున్నాయి ఈసారి. మార్చిలోనే ఎంత భయంకరంగా ఉంటే ఇంకా మే నెల వచ్చేసరికి మంచి గోదావరి వ్యూ. చూడండి గజస్తంభం, గుడి యొక్క గజస్తంభం అంత హైట్లో ఉంది. ఓకేనా, ఈ ఒక్క వ్యూ చూసి గుడి చూసి మీరు వెళ్ళిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి నుంచి వెనకాల వెళ్తే వెనకాల నుండి ఒక దారి ఉంటాయి, మెట్లు ఉంటాయి. అది దిగి వెళ్తే మీకు ఇంకొక వ్యూ ఉంటుంది. అక్కడ నుండి గోదావరి వ్యూ చాలా బాగుంటుంది. అది నేను మీకు చూపిస్తాను, ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. ముందైతే గుడి వెనక్కి రండి, ఇక్కడ నుంచి మీకు ఎలా వెళ్ళాలో నేను చూపిస్తాను. గుడి వెనకాల వచ్చాక ఇలా పంపు సెట్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే గుడి వెనకాల వచ్చాక మెట్లు చాలా మెట్లు ఉంటాయి. మెట్లు దిగుతూ ఉంటే చూడండి మొత్తం పప్పు చెందాలు ఒక్కసారి చూడండి. మొత్తం పొలాలు, దూరంగా కొండలు. మెట్లు చాలా బాగుంటాయి, మీరు ఏం కంగారు పడకండి, నార్మల్గానే రండి. ఓకే చెప్తున్నాను కాదు, కానీ భద్రాచలం విజిట్ చేసిన ప్రతిసారి ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మెట్లు దిగి వెళ్దాం వెనక నుంచి. అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఓన్లీ ప్లేస్ చూపిస్తాను. దగ్గరికి వచ్చేసాం వ్యూకి. సెకండ్ వ్యూ, గుడి కాకుండా ఇంకో వ్యూకి వచ్చేసాం. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను అండి. ఇదే ఇంకో సెకండ్ వ్యూ. ఇక్కడ కూడా వాటర్ పైప్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్ దగ్గర నుంచి మనం కట్టు గోదావరి పైన ఉంటుంది. చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, గేదెలు, మీకు ఒక మంచి పల్లెటూరు వాతావరణం, సిటీ వాతావరణం, దేవాలయ ప్లేస్లు అన్నీ కలిపితే మన భద్రాచలం. ఇంతకీ ప్లేస్ ఎక్కడనేది మీకు చెప్పలే కదా. ఈ ప్లేసు భద్రాచలం కాకుండా భద్రాచలంకి ముందు సారపాక ఉంటుంది. సారపాక దగ్గర నుంచి ఇరవెండి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 5 కిలోమీటర్స్ వచ్చి కొంచెం లోపలికి వెళ్తే అద్భుతమైన వ్యూ ఉంటుంది. ఒక్కసారి కింద చూడండి, గోదావరి, కొండలు, పొగలు అన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వ్యూ ఇది సెకండ్ వ్యూ. గుడి ఒకటి చూసి మీరు గుడి అయిపోయిందని వెళ్ళిపోకండి. ఇది దాగి ఉంటుంది గుడి వెనకాల చెట్లలో. అది చాలా అద్భుతమైంది, ఆస్వాదించండి. నేను కాసేపు ఆస్వాదిస్తాను, మీకు కొన్ని వీడియో చూపిస్తాను. వ్యూ ఆ తర్వాత వ్యూ ఇది. ఇక్కడ వాళ్ళని అడిగితే బోట్లో కూడా తిప్పొచ్చు. చేపలు పట్టడానికి వస్తారు కదా, అది అక్కడ ఒక ఆయన చేపలు పడతాడు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదిగోండి, పడవలు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఒకరు వాళ్ళని అడిగితే తిప్పొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మొత్తం వ్యూ. అక్కడ కూడా ఒక పడవ ఉంది. ఇందాక గుడి మీద నుండి చూసినప్పుడు కనబడ్డ ట్యాంక్ ఉంది కదా, అదే. ఇక్కడ నుండి ఒక్కసారి చూడండి. చాలా అంటే చాలా హైట్లో ఉంది. కొంచెం జాగ్రత్త, ప్రొటెక్షన్ బాగానే ఉంది కానీ చాలా జాగ్రత్తగా, పిల్లలుంటే జాగ్రత్త. ఎందుకంటే గ్యాప్లు చాలా ఎక్కువ ఉన్నాయి. చేతిలో పట్టుకొనే రండి. ఇటుపక్క వ్యూ చూడండి ఒక్కసారి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక్కసారి చూడండి, గేదెలు స్నానం చేస్తున్నాయి. ఎండాకాలం వాటికి ఉన్న సుఖం మనకు లేదు. మనం ఇంట్లో ఏసీలో ఫ్యాన్లు వేసుకొతే బతకం. అవి సమ్మగా హాయిగా గోదావరిలో ఈత కొట్టుకుంటూ సాయంత్రం ఇంటికి చేరుకుంటాయి. ఒక్కసారి వ్యూ ఇదే. లోపల కూడా మీకు చూపిస్తాను మిషన్స్ చూడండి. చూస్తున్నారా, అలా శబ్దం మీకు వినబడుతుందా? ఇక్కడ వాటర్